యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకుకు గూఢాచార్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో పర్యటించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న జాకీర్ నాయక్ను కూడా ఇంటర్వ్యూ చేసిన వీడియోలు అతని యూట్యూబ్లో లభించాయి. దీంతో జాకీర్ నాయక్తో సన్నీ యాదవ్ సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సన్నీ యాదవ్ పేరు దాదాపుగా ఒక 3 నెలల నుండి ఎక్కడ చూసినా యూట్యూబ్లో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి బయ్యా సన్నీ యాదవ్ ఎవరైతున్నారో తను ఒక బైక్ రైడర్గా ఉన్నారు. బైక్ రైడింగ్ చేస్తూ యూట్యూబ్లో తన వీడియోలు పెడుతూ సబ్స్క్రైబర్లను సాధిస్తూ ఉంటాడు బయ్యా సన్నీ యాదవ్. అయితే బయ్యా సన్నీ యాదవ్ పేరు ఒక్కసారిగా ఇంత ఫేమస్ కావడానికి కారణాలు ఏంటంటే తను పాకిస్తాన్ రైడ్ చేశాడు. పాకిస్తాన్ రైడ్ సుమారుగా 3 నెలలు పాకిస్తాన్లో ఉండని చెప్పేసి ఎన్ఐఏ సమాచారం అందింది. సో దీంతో ఎన్ఐఏ బయ్యా సన్నీ యాదవ్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పేసి కొన్ని సమాచారం అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి మనం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు వీడియోలో చూసేది, ఫ్రేమ్ మీద చూసేది బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ సొంత గ్రామమైన నూతనకల్లు గ్రామం. ఈ గ్రామంలో వాళ్ళ ఇల్లు చూసుకోవచ్చు. దాదాపుగా ఈ ఇల్లు నార్మల్గా అయితే వైల్డ్ యాంగిల్లో తీస్తే మాత్రమే ఈ ఇల్లు పూర్తి స్థాయిలో కనపడుతుంది. ఇంత పెద్ద ఇల్లు బయ్యా సన్నీ యాదవ్ ఒక యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ మీదనే కట్టారంటే కొన్ని అనుమానాలకైతే దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది. అసలు బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఈ టైంలో ఎందుకు పోయాడన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. సో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత తను ఏం చేశాడు అంటే జ్యోతి మల్హోత్రా కేసు అందరికీ తెలిసిన విషయమే. జ్యోతి మల్హోత్రాతో బయ్యా సన్నీ యాదవ్ మాట్లాడా, ఈయనగా బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి ఏం చేశాడనే కోణంలో కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు పూర్తిగా. అంటే బయ్యా సన్నీ యాదవ్ 3 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు అంటే పాకిస్తాన్ ఎవరైనా ఏ బైక్ రైడర్ అయినా ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళడం కామన్. ఆ దేశ వీడియోలు, ఆ దేశ పట్టణాలు, ఆ దేశ ప్రాంతాలు షూట్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. అంతా చూడదగ్గ ప్రదేశాలు పాకిస్తాన్లో ఏమున్నాయి? బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి పోవడానికి కారణాలేంటి అంటే పాకిస్తాన్లో తిప్పి కొడితే ఒక 3-4 పెద్ద ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలని అంత చూడాల్సిన ప్రదేశాలు కూడా కాదు. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి పోవాల్సిన అవసరం ఏంటి బయ్యా సన్నీ యాదవ్ మన దేశ భద్రతా విషయాలు పాకిస్తాన్కి అందజేశారా, లేదంటే పాకిస్తాన్ వాళ్ళతో ఏమైనా మాట్లాడా అంటే జ్యోతి మల్హోత్రా కేసు అందరికీ తెలిసిన విషయమే. సో ఇతను జ్యోతి మల్హోత్రాతో ఏమైనా మాట్లాడా, మనకు సంబంధించిన ఏమైనా విషయాలు పాకిస్తాన్కి అందజేయడం జరిగిందా? ఈ కోణంలో ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉంటుందో బెట్టింగ్ యాప్ సజ్జనార్, ఆర్టీసీ ఎండి సజ్జనారు ఒక వీడియోని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. బయ్యా సన్నీ యాదవ్కి అయితే సూర్యాపేటలో అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడైతే బయ్యా సన్నీ యాదవ్కి లుకౌట్ నోటీసులు జారీ చేశారో ఎలాగో ఇండియాలో ఉంటే ఎలాగో అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇండియా టు పాకిస్తాన్ రైడ్. బయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు, పాకిస్తాన్ వెళ్ళడం నా కళ. ఎవరైనా వేరే దేశానికి రైడ్కి వెళ్తే ఏమనుకుంటారు, అమెరికా వెళ్ళాలి, లేదంటే స్విట్జర్లాండ్ వెళ్ళాలి, ఇటు వెళ్తే చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి. అసలు పాకిస్తాన్లో బయ్యా సన్నీ యాదవ్ ఆయన కళ ఏంటి? అసలు పాకిస్తాన్లో చూపించాల్సిన ప్రదేశాలు ఏముంటాయి? మా అంటే ఒక 4-5 పెద్ద పట్టణాలు ఉంటాయి పాకిస్తాన్లో. అవి కూడా అంత చూడదగ్గ ప్రదేశాలు అయితే కాదు. అలాంటి ప్రదేశాలని బయ్యా సన్నీ యాదవ్ ఎందుకు చూపించాలనుకున్నాడు? ఒకవేళ దానికి బయ్యా సన్నీ యాదవ్ రైడ్కి వెళ్తే అక్కడ ఉన్న ఒక యూనివర్సిటీ వారు అక్కడ తను ఆ యూనివర్సిటీకి వెళ్తుంటే అక్కడ స్వాగతం పలకడం చూసాం. ఒక సాధారణ యూట్యూబరు, అది కూడా దట్టు ఇండియాకి సంబంధించిన యూట్యూబరు, తను పాకిస్తాన్కి వెళ్తే యూనివర్సిటీ వాళ్ళు ఇతన్ని పిలవడం ఏంటి? అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంటే మన దేశ భద్రతకి సంబంధించిన విషయాలు సమాచారం పాకిస్తాన్కి తను ఏమైనా చేరవేశారా అని చెప్పేసి ఎన్ఐఏ ఈ కోణంలో కూడా విచారణ చేపడుతుంది. అంటే జ్యోతి మల్హోత్రా కేసు అందరికీ తెలిసిన విషయమే. సో జ్యోతి మల్హోత్రాకి బయ్యా సన్నీ యాదవ్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వీళ్ళ కాల్ డేటా కూడా చూసి వీళ్ళు బయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రా ఏమైనా మాట్లాడుకున్నారా అని చెప్పేసి ఈ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా అయితే బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని దేశాలు ఉన్నాక పాకిస్తానే అంత చూడదగ్గ ప్రదేశాలు ఏం లేవు, అక్కడికే పోవాలని నా డ్రీమ్, పాకిస్తాన్ వెళ్ళడం నా డ్రీమ్, పాకిస్తాన్ రైడ్ నా డ్రీమ్ అని కూడా బయ్యా సన్నీ యాదవ్ 1-2 సార్లు చెప్పడం జరిగింది. అసలు పాకిస్తాన్ వెళ్ళడం తన డ్రీమ్ ఏంటి? సాధారణంగా అయితే మన దేశానికి పాకిస్తాన్కి
వార్ నడుస్తుంది. ఈ వార్ నడిచే టైంలో తను పాకిస్తాన్ వెళ్ళడం ఏంటి, అంటే మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఏదైతుందో పాకిస్తాన్కి వెళ్ళడం ఏంటి, వేరే దేశాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు కదా. ఈ టైంలో పాకిస్తాన్కి వెళ్ళడం వెనక భయ్యా సన్నీ యాదవ్పై అయితే పూర్తిగా ఎన్ఐఏ అయితే అనుమానిస్తుంది. సో మన దేశ భద్రత సంబంధించిన విషయాలు ఏమన్నా పాకిస్తాన్కి తను చేరవేశారా అని చెప్పేసి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ తను బాగా ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు దాదాపుగా ఒక ఐటెం కొనాలంటే ఈ షాప్కి వెళ్ళండి, ఈ షాప్లో నాకు డబ్బులు లేవు అంటే ఏం చేయాలి, ఈ గేమ్ ఆడండి, ఈ బిట్టింగ్ గేమ్ ఆడండి, ఈ బిట్టింగ్ గేమ్ ఆడితే నాకు 5 నిమిషాల్లో ₹1,00,000 వచ్చింది, దీన్ని పెట్టి నేను ల్యాప్టాప్ కొన్నా అని ఇలా యువకులు ఎవరైతే ఉంటారో యువకులకు వలయడం జరిగింది. అది చూసి చాలామంది యువకులు బెట్టింగ్ యాప్ మోజులో పడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. సో పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన తర్వాత వార్ జరుగుతుంది. వారు జరిగే సందర్భంలో ఎప్పుడైతే పాకిస్తాన్ రైడ్ వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఎలాగో వార్ జరుగుతుంది, ఇష్యూ జరుగుతుంది, ఈ వీడియోలు వైరల్ అవుతాయని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ గ్రహించాడు. సో ఇక్కడ జ్యోతి మల్హోత్రా ఎవరున్నారు, జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ వెళ్ళడానికి వీటన్నిటి వెనక కారణం ఏమిటి అని చెప్పేసి ఎన్ఐఏ అయితే తన మీద నిఘా ఉందని అయితే ఆలోచించుకోలేకపోయాడు. సో తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేడు, మా అబ్బాయి ఓన్లీ ట్రావెల్ చేశాడు, ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టేవాళ్ళం, మేము కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులే, కానీ మేము ఎలాంటి బెట్టింగ్ యాప్లను అంటే పర్మిషన్ లేని బెట్టింగ్ యాప్లను మేము ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు. సో మేము మా అబ్బాయి దేశద్రోహి కాదు, మా అబ్బాయి ఓన్లీ యూట్యూబ్ల కోసమే పాకిస్తాన్ వెళ్ళే అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా భయ్యా సన్నీ యాదవ్ ఇష్యూ అయితే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇది పెద్ద ఇష్యూగా మారింది. భయ్యా సన్నీ యాదవ్ 3 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడని చెప్పేసి ఎన్ఐఏ అయితే నిఘా ఉంది. మరో 2-3 రోజుల్లో కూడా అసలు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసి ఒక కన్క్లూడ్కి అయితే ఈ మ్యాటర్ వస్తుందని అనుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం.